మాది ధర్మపురం గ్రామ పంచాయతీ. నిన్న 1వ తేదీన మొదలవలస వరహాల నరసింహులు అనే వ్యక్తి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అంటే పాయిజన్ తీసుకొని రాత్రి 7 గంటలకి. ఆయన్ని ఊర్లో కొంతమంది పిల్లలు, యూత్ సభ్యులు అందరూ కలిపి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన మా పంచాయతీలో వార్డు మెంబర్, 2వ వార్డు మెంబర్. ఆయన వైసీపీ తరఫున పోటీ చేశారు. అలాగే ఈ గిరి అని అన్నిపు గిరి అని చెప్పేసి కనిమెట్ట అయింది. ఈ గిరి ఏమో ఇక్కడికి ఎలాగ ఎంటర్ అయ్యాడంటే, అన్నిపు అసిన్నాయుడికి వదిన కొడుకు గిరి. ఆ సుట్టరకంతో ఈడు ఇక్కడికి ఎంటర్ అయ్యాడు. ఏమయ్యాడు, ఈ అన్నిపు అసిన్నాయుడికి 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడేమో మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఆయన ఈ మధ్యన ఒక ఇల్లు కొన్నాడు. ఇల్లు కొన్నప్పుడు ఈయనకేమో అమౌంట్ సరిపోలేదు. అమౌంట్ సరిపోతే ఈ గిరికేమో ఈ ల్యాండ్ అమ్మాడు. ఏదైతే ఒక 2 సెంట్లు ఉందో ఆ 2 సెంట్లు అమ్మి ఈ ఇల్లు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఈ మొదలవలస వరహాల నరసింహ అనే వ్యక్తి ఏం చేశాడంటే, నిన్న అదే ఆ ఇంటి పక్కన అన్నిపు అసిన్నాయుడిది వరహాల నరసింహుడు 2 కంబైండ్ ఇల్లు, ఒక పక్క ఒకే ఇల్లు. ఈ వరహాల నరసింహులు ఏం చేశాడంటే, వెనక పక్క నుంచి ఒక తావు ఉంటే ఆ తావుకి పైపులు వేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బందులు పెట్టితే ఈ గిరి అనే వ్యక్తి వాళ్ళ పిన్ని అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే, అక్కడ ఈ కళ్ళం దగ్గర ఈ మొదలవలస వరహాల నరసింహం ఈయన కూతురికేమో ఒక సైట్ ఇచ్చాడు. అక్కడ ఒక 2 సెంట్లున్నర 3 సెంట్లు ఇచ్చాడు. ఈ గిరి పక్కనే ఉంది. అక్కడ నువ్వు ఇబ్బంది పెట్టావు కాబట్టి ఇక్కడ కూడా నేను తావలేదని చెప్పేసి వీళ్ళు పెద్దల మధ్యలో తిరుగుతున్నారు. ఆ టైంలోనే నన్ను రమ్మని అడిగారు. నాకు సమయభావం లేనందువలన నేను ఆ తగుకు వెళ్ళలేదు. వెళ్ళకపోతే నిన్న చింతాడు రవి అనే వ్యక్తి ఆడు వాటర్కి ఎక్కువ, వార్డు మెంబర్ తక్కువ. నేను ఎంపీటీసీగా 2 టర్ములు చేశాను. నా భార్య 2 టర్ములు చేసింది. మా పెద్దమ్మ 1 టర్మ్ చేసింది. మా అన్నయ్య 1 టర్మ్ చేశాడు. మా మామయ్య 18 సంవత్సరాలు సర్పంచ్గా చేశాడు. విలేజ్లోన మేము గౌరవంగా బతుకుతున్నాం. ఈ గౌరవంగా బతుకుతుంటే ఈ గాలికి వచ్చాడు ఒక మొదలవలస పాపర్ అనే వ్యక్తి. నిన్న పంచాయతీ అటు గెలిచాడు. ఈ గాలి నా కొడుకు గాలికి గెలిచినాడు. ఈడేం చేశాడంటే, ఆ చింతాడు రవికొని రమ్మని చెప్పి, రండి మీరు వచ్చి ఇప్పుడు ఈ క్యాండిడేట్ మన మనిషిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ నుంచి కొంత డబ్బులు వచ్చినట్టు మీరు మాట్లాడి చెయ్యండి అని చెప్పేసి ఈయన అడిగాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు పెడతాను నేను. ఏమని అడిగాడు, అది కనిమెట్ట గంగాధర్ అని చెప్పేసి ఆయన ఒక సర్పంచ్. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ. ఆయనతో ఈ పాపారావు అనే వ్యక్తి ఏమని మాట్లాడాడు, ఈ గంగాధర్ అని ఎవరైనా పాయిజన్ తీసుకుంటే మనకి ఏం డబ్బులు వస్తారంటే, ఆ డబ్బులు రావు కానీ ఇలాగా కూటమి నాయకులు బెదిరించారు, బలవత్మరణం పొందారని చెప్పేసి మనం పెడితే మనకి జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇస్తాడని చెప్పేసి ఈ ఎవరైతే ఈ వరహాల నరసింహ కుటుంబం ఉందో వాళ్ళనేమో సైట్ ట్రాక్ చేశారు. సైట్ ట్రాక్ చేసిన తర్వాత వీళ్ళేమో ఆ డబ్బులు వస్తాయని చెప్పేసి వీళ్ళకి ఆశలు కల్పించారు. ఈ వరహాల నరసింహ అనే వ్యక్తి ఈయన వ్యవసాయ కూలి, మంచి పనోడు. ఈయనకి ఏం చేశారంటే, ఈ మంచి హైట్ పర్సన్, మంచి పనోడు, రాత్రి పొగలు పని చేసుకునేవాడు. ఈయనకి ఏం చేశాయంటే, ఏవైతే ముడుకులు అదే ఏమంటారు చెప్పులు ఉన్నాయో చెప్పులు అరిగిపోయాయి ఈయనకి. దానికి వీళ్ళ అబ్బాయి ఏమో మిలిటరీలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో పనిచేస్తే వీళ్ళ అబ్బాయి ఏమో అక్కడ ఎవరో డాక్టర్ ఉన్నారని చెప్పేసి ఈయన తీసుకెళ్ళాడు, హైదరాబాద్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళేటప్పుడు అక్కడ 35,000 45,000 ఒక ఇంజక్షన్ వేశారు. దాని నుంచి ఏమంటే ఈయన కిడ్నీలు పాడైపోయి ఈ ముడుకులు రావడం లేదు. కష్టపడడానికి ఈయన అంటే ఆయన శరీరం సహకరించడం లేదు. సహకరించకపోతే ఏం చేశారంటే, ఎవరైనా ఒక కుటుంబ పెద్ద అన్నీ సంపాదించిన వరకు ఇంట్లో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈయన ఏం చేశాడు, ఈ ఖాళీగా ఉండి ఈ మందు తాగడము, ఈ ప్యాకెట్లు ఆడము, అక్కడ ఇంట్లో ఏదో తగాదాలు వచ్చాయి. ఆ తగాదాలకి కుటుంబ కలహాలు వచ్చాయి. ఆ కుటుంబ కలహాలతో ఆయన బలవత్మరణం చెందిన తర్వాత ఇదే వ్యక్తులు ఎవడు చింతాడు రవి, ఈడ బోకర్నా కొడుకుడు. ఈ బోకర్నా కొడుకు ప్రతి దగ్గర పరామర్శలు వెళ్ళి నిన్న సౌమ్యని తినేశాడు, ఈరోజు ఈయన తినేశాడు. సౌమ్యని ఏం తినేశాడు, నిన్న ఆ ఫేక్ వీడియోలు పెట్టి 10 రోజులు అంతా జిల్లా ఇచ్చేశారు. వాళ్ళ హైకమాండ్ ఈయనకి తిట్టింది. లోకల్ ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లా మెయిన్ నాయకులు ఉన్నారో వీళ్ళు కూడా తిట్టారు, ఇలా ఫేక్ పెట్టేసి మన పార్టీ పరుపు పోయిందని చెప్పేసి. అలాగే ఈ వరహాల నరసింహ కూడా ఎవరైతే సౌమ్య ఎలాగైపోయిందో ఈ వరహాల నరసింహ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఈయనకు 2 పాలసీలు ఉన్నాయి. ఈ 2 పాలసీలు ఏం చేశారంటే, దగ్గర ఒక 5 లక్షలు ఈరోజు బలవత్మరణం పొందారంటే ఆ పాలసీలు రావు. ఏమో కట్టిన పేమెంట్ వస్తుందేమో కానీ ఏ బెనిఫిట్స్ అయితే రావు. అంటే అవతల సౌమ్యం తినేశాడు, ఇవతలేమో వరహాల నరసింహ తినేశాడు. ఈ ఫేక్ పార్టీ, ఫేక్ నా కొడుకులు ఇలా తయారయ్యారు. ఆ విలేజ్లో మేము పెద్దగా ఉన్నాం, నాకు ఇష్టపడి నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఇప్పుడు ఏమంటారంటే నా మీద ఆరోపణలు. నేనేం చేశాను అంటే, ఊర్లో ఉండడం నేను తప్ప, రేపు ఈడున్నాడు ఈ సర్పంచ్ కూడా ఈడు చస్తాడు, ఈడు చచ్చిన మళ్ళీ నా మీద కంప్లైంట్ పెడతారా?
లేకపోతే ఇంకోటి ఉన్నాడు ఆడు సత్యనామా కంప్లైంట్ పెడతారు. ఇలా కంప్లైంట్ పెట్టుకుంటే మన ఊరి పరిస్థితి ఏంటి? ఊరిని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నాం. నా రామ మందిరం గుడికి కొత్త పునర్నిర్మాణానికి ఏర్పాటు చేసాము. 80% వర్క్ అయిపోయింది. అలాగే అమ్మవారి తల్లిది చేశాను, అది 100% అయిపోయింది. అలాగే ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి, ఇంకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు ఇవన్నీ పండగ మేము చేయాలని చెప్పేసి ఊర్లో మీటింగ్ పెట్టాను. అందులో మా విలేజ్లో 2500 జనాభా, 1570 వాటర్స్ మేము. మా విలేజ్లో ఏం చేశారంటే అందరు మీటింగ్ పెట్టితే అందరూ వచ్చారు, ఒక ముగ్గురు తప్పించి. ఈ ఫేక్ నా కొడుకులు తప్పించి అందరూ వచ్చారు, ఈ గాలి నా కొడుకులు తప్పించి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక నిర్ణయం చేశారు పెద్దలందరూ. ఏమని చేశారు? మనం నెక్స్ట్ ఇయర్ ఏమో అమ్మవారి పండుగ చేద్దాము, 4 నెలల 5 నెలల మధ్యలో చేస్తామని నిర్ణయం చేశారు. నేను ఈ డెవలప్మెంట్లో దృష్టి పెట్టాను. తర్వాత మా ఊర్లో తగులు, ఈ మర్డర్ కేసులు, అన్ని బాంబుల కేసులు, ఇవి అన్నీ పడ్డాం. మానసికంగా, ఆరోగ్యంగా, మొత్తం ఆర్థికంగా అన్నీ చెడిపోయాం. ఇక్కడికైనా మనం స్వచ్ఛ చెప్తాము. ఈ గవర్నమెంట్లోన నాకు ఎమ్మెల్యే అండ 1000% నాకు ఉంది. నేనేది అడిగిన తడుగానే నిమిషాల మీద నాకు ఇచ్చే వ్యక్తి మా ఎమ్మెల్యే. ఆయన్ని నమ్ముకుని ఉన్నాను. నేనేం అడిగితే అది ఇస్తారు ఆయన. ఆ వ్యక్తిని పట్టుకొని నా ఊరిని డెవలప్ చేసి ఊరిని ఒక మంచి మోడర్న్ విలేజ్గా చేయాలనేది నా ఉద్దేశం. ఈ ఫేక్ నా కొడుకులు నాకు అడ్డుపడి ఆడి వల్ల ఈడి చచ్చిపోయి, ఈడి వల్ల చచ్చిపోవడానికి నా సంబంధం ఏంటండి? నేను చేసిన తప్పేటండి? వీళ్ళు ఇలా మాట్లాడి ఎవడో చచ్చిపోతే, ఎవడో ఇదైతే మనం అక్కడే పిలుస్తారు, మనం వెళ్తాము. నేను వెళ్ళలేదు. నిన్న ఈ గంగాధర్తోని ఈ మొదటి పాపరైన వ్యక్తి ఫోన్ చేసి, అవునరా ఎందుకు చచ్చిపోయిన దానికి నువ్వు కేసు పెట్టావు, దానికి ఏమి డబ్బులు వస్తాయంటే, లేదురా 5 పేర్లు వేశారు. 1 గిరి, 2 వాళ్ళ పిన్ని కొడుకు, వాళ్ళ చిన్న అన్న, అన్ని ప్రాబ్లం ఒకటి వేశారు అన్నాడు. అవును, అన్ని ప్రాబ్లం పెద్ద మనిషిని వేయడం పెట్టరా అని అన్నాడు. మరి అన్ని ప్రాబ్లం పెద్ద మనిషిని వేస్తే కానీ, లేకపోతే సీఎం నుంచి, అదే ఎక్స్ సీఎం ఎవడో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అక్కడి నుంచి మన పార్టీ ఫండ్ ఏదైనా రావాలనుకుంటే 10 లక్షలు వస్తుంది, మనం అందుకోసం వేసామో, అంతకు మించి ఇంకేటి లేదురా అన్నాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు పెడతాను. ఎవరైతే ఈ వరాలర్స్ ఉన్నారో, ఈ వరాలర్స్ ఆయన వార్డు మెంబర్. ఎవరైతే గిరి ఉన్నాడో ఈయన అక్కడ ఎంపీటీసీ మాకు కనిమెట్లో చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు, ఆడు వైసీపీ, ఈడు వైసీపీ, ఈ కూటమి సభ్యులు అన్నాడు ఎక్కడ ఉన్నారు నాకు కావాలి. ఈ ఫేక్ నా కొడుకులు, ఈ ఫేక్ మాటలు దయించి మానుకోపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.